అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఇటీవల అంటే సంవత్సరం కాలం అయ్యి ఉండొచ్చు, కానీ ఇటీవల కాలంలో మన రాష్ట్రంలో ఈ కల్తీ లడ్డు వ్యవహారంపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల దృష్టిలో పెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, గత సెప్టెంబర్లో అంటే 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సమీక్ష చేసుకున్నటువంటి సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసగించి వాళ్ళని పక్కదోవ పట్టించాలనే ఒక ఉద్దేశంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజల మనోభావాలు ఏమవుతాయని ఆలోచించకుండా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పేసి బహిరంగంగా మీడియా ముందు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆయన ఏదో అన్అపాలజిస్టిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఊగిపోయి ప్రజల్ని రెచ్చగొట్టి విజయవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగేసి ఏదో తాను చూసినట్టే 1,00,000 లడ్డూల్ని అయోధ్యకు పంపించి దేశం మొత్తం ఈ కల్తీ వ్యవహారం దేశ ప్రజలందరికీ అంటగట్టాలని ఆలోచన చేశాడు డిప్యూటీ సీఎం గారు. ఇంకా మన నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు, ఆయన ఇంకొక అడుగు ముందుకేసి మొత్తం అందులో పంది మాంసం కలిసింది, పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పేసి ఒక బాధ్యత లేకుండా మాట్లాడి రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు పూర్తిగా దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇది మనందరం చూసాం. ఆ తర్వాత దీని మీద మన మాజీ టీటీడీ చైర్పర్సన్ గారు, మా పార్టీ నాయకులైనటువంటి గౌరవనీయులు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు అనేక విధాలుగా తిట్టి దీనికోసం ఎలాంటి లాయర్లు పెట్టారనుకుంటున్నారు వాళ్ళు అంటే ఈ లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటల్ని కాపాడడం కోసం ఆ ముక్కుల్ రోహిత్ గారిని, సిద్ధార్థ లోద్రా గారిని అంటే గంటకి లక్షల్లో కోట్లలో తీసుకున్నటువంటి వ్యక్తుల్ని, లాయర్లను అక్కడ పెట్టి వాదించడం జరిగింది. వాళ్ళకి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలే చేవాట్లు పెట్టి లడ్డు వ్యవహారాన్ని అంటే దేవుడిని రాజకీయాల్లోకి లాగుతారా అని చెప్పేసి చేవాట్లు పెట్టి దీని మీద మాట్లాడడానికి లేదు, మీరు సిట్ ఏర్పాటు చేశారు కదా దానిలో సిబిఐ పీపుల్ని కూడా ఎంటర్ చేయండి అని చెప్పేసి సిబిఐకి మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిట్కి కలిపి కంబైన్డ్గా ఆఫీసర్స్ పెట్టి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీం ఎంక్వైరీ చేసి గత నెలలో ఒక ఛార్జ్ షీట్ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. దానిలో క్లియర్గా ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం ఇటువంటి ఈ తీసుకున్నటువంటి 4 శాంపుల్స్లో ఎటువంటి పంది కొవ్వు కానీ లేకపోతే జంతు అవశేషాలు కానీ లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ లేదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఎక్కడో ఏదో ఒక క్లాజ్లో ఉందంట వాళ్ళు ఏవో కెమికల్స్ ప్రొక్యూర్ చేశారని చెప్పేసి అంటే ఈ లడ్డు సప్లై చేసినటువంటి నెయ్యి సప్లై చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ వాళ్ళు కొన్ని కెమికల్స్ కూడా ప్రొక్యూర్ చేశారంట. దాన్ని పట్టుకొని ఇప్పుడు లెంపలేసుకోవాల్సింది పోయి ప్రజలందరూ చేత్కరిస్తుంటే రియలైజ్ అవ్వాల్సింది పోయి మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి కొత్త వెర్షన్ అందుకున్నారు. ఏంటది? లడ్డూలో కెమికల్స్ కలిపారండి. ఇక్కడ కొన్ని కెమికల్స్ అన్నకు ఊరుకోలేదు, ఇంకా బాత్రూంలో వాడే బాత్రూమ్ క్లీనర్స్ కెమికల్స్ కలిపారని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే ప్రజలకి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? హిందువులతో మనోభావాలు ఏమవుతాయి అంటే ఒక లడ్డూని మనం కాలుకున్నటువంటి చెప్పులు తీసి కళ్ళకి ఇలా అద్దుకొని మనం తినే లడ్డూని ఈరోజు తింటుంటే లోపల పందికొవ్వు ఉంది, లేకపోతే పంది మాంసం ఉంది, లేకపోతే కెమికల్స్ ఉన్నాయి, బాత్రూమ్ క్లీనర్స్ ఉన్నాయని మీరు ఒక భావన కల్పిస్తుండి
ఎటువంటి మెసేజ్ని మీకు ప్రజలకు పంపించాలనుకున్నారు? మీకు నిజంగా అక్కడ తప్పు జరిగి ఉంటే కేసులు పెట్టండి, అధికారం మీకే ఉంది కదా. కేసు ఫైల్ చేయండి, విచారణ జరిపించండి, ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించండి. అంతేగాని ప్రజల్ని ఇటువంటి లేనిపోని అపోహలు కల్పించి మీరు రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటే ఇది ప్రజలు గ్రహించడానికి మాట మాత్రం అనుకోవద్దు.